బీజేపీలో ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ యశ్వంత్ సిన్హా అటల్ విచార్ మంచి పేరుతోటి కొత్త పార్టీ పెట్టడానికి ఆలోచన చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయనకిను మొత్తానికి నరేంద్ర మోడీకి మధ్య ఏదో గ్యాప్ వచ్చింది. అలాగే మీకు శత్రుఘ్న సిన్హా కూడా ఆల్రెడీ బయటకు వచ్చి ఆయన టీఎంసీలో ఉన్నాడు. ప్రస్తుతం టీఎంసీ ఎంపీగా ఉన్నారు వెస్ట్ బెంగాల్ నుంచి. సిన్హాలకి గొడవ ఎందుకు వచ్చింది? ఇప్పుడు వాళ్ళకి అర్జెంటుగా అటల్ విచారం వచ్చింది, ఎందుకంటే జార్ఖండ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. ఈజ్ అ ఫార్మర్ బ్యూరోక్రాట్ ఆయన. అవును. సో జార్ఖండ్ ఎలక్షన్స్లో హీ వాంట్స్ టు ప్లే అ వైటల్ రోల్ అనేది అర్థమవుతుంది. డెఫినెట్లీ ఏమన్నా ఇంపాక్ట్ క్రియేట్ చేయగల. మరోపక్క జార్ఖండ్ నుంచి మాజీ సీఎం ఆవిడ బీజేపీలో చేరిపోయారు. దాని వెనకాల జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ నవనీత్ చతుర్వేది ఆయన బాగా లాబింగ్ చేశారు. అలాగే ఆప్ కౌన్సిలర్స్ వాళ్ళు చేరిపోతున్నారు. సో చాలా గందరగోళం మొత్తానికి ఆ బీహార్ ఢిల్లీ సెంట్రిక్గా అయితే నడుస్తుంది. అంటే ఒకటండి, ఇప్పుడు యశ్వంత్ సిన్హా గారి కొత్త పార్టీ పేరులోనే మీకు ఒక విషయం అర్థమైపోవాలి. వాజ్పేయి గారి ఇన్స్పిరేషన్ అనేది. అయితే ఆయన నరేంద్ర మోడీ గారితో ట్రావెల్ అయ్యాడు కొంతకాలం. ట్రావెల్ అయిన తర్వాత డిఫర్ అయి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చినప్పుడు అంటే వాజ్పేయి గారిని తీసుకొచ్చి మోడీకి పోటీగా నిలబెట్టడం దగ్గర ఆయన ఒక మైలేజీ తీసుకోవాలి అని అనుకుంటున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వాజ్పేయి గారు మోడీకి ఉన్నటువంటి తేడా అంటే ఈయన దూకుడుగా పెడతాడు అన్ని విధాల. ఆయన ఉదారవాది. ఆయన కొంత ఉదారవాదంతో పెడతారు. అందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి వ్యవహారం, ఎవరిని హర్ట్ చేయనటువంటి స్వభావము, వీటన్నిటినీ మా పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. ఈ దూకుడుతనము, ఈ సెక్టేరియన్ విధానాలు, ఈ సెక్టేరియన్ ధోరణుల నుంచి మేము కొత్త అంటే ఏదైతే ముందు బీజేపీ ప్రారంభ దశలో ఉన్నదో ఈవెన్ అటల్జీ కూడా కాదు. ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. అంటే ఈ అటల్జీది పట్టుకుని అద్వానీ దగ్గరకు కూడా మేము వెళ్ళట్లేదు, చాలా సీరియస్గా కాన్షియస్గా అటల్జీ దగ్గర అవుతున్నాం అనేది ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం యశ్వంత్ సిన్హా గారు చేస్తున్నాడు. చేస్తూ ఇదొక వాతావరణం, 63 సీట్లు కోల్పోయినటువంటి కండిషన్ ఉంది బీజేపీకి. దీనికి కారణం ఏమిటి అనేది ఒక స్టడీ జరిగింది. ఆ స్టడీలో నుంచి ఈయన ఈ కొత్త పార్టీ రూపకల్పన చేసే ధైర్యం వచ్చింది. అండ్ ఇంకొక అబ్జర్వేషన్ అండి నేషనల్ మీడియా నుంచి, ఇన్ఫ్యాక్ట్ నేషనల్ పొలిటికల్ కార్డాస్ నుంచి ఏంటంటే యశ్వంత్ సిన్హా నిర్ణయం వెనక, ప్రకటన వెనక ఆర్ఎస్ఎస్ ఉంది. ప్రాభవం పట్టు కోల్పోతున్న రాష్ట్రాల్లో ఉదారవాద వాజ్పేయి విధానాల ద్వారా ఒక లీడర్ని పోర్ట్రే చేసి ఆయన ముందుకు తీసుకొచ్చి ఆయన చేత ఎంట్రీ ఇప్పించి ఆ ఓట్స్ని ఇటు డైవర్ట్ చేసుకొని మొత్తానికి ఏంటంటే ఆ రాష్ట్రాలు వాళ్ళ గ్రిప్లోంచి జారిపోకుండా చూసుకోవాలి అని అయి ఉండొచ్చు. క్వైట్ పాసిబుల్. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీస్ ఇలాంటి ఆలోచనలు చేస్తారు. కానీ దానివలన పొలిటికల్ పార్టీ పెట్టడం వలన గెయిన్ కంటే కూడా నష్టమే ఉంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఒకవేళ రేపు ఈయన కూడా కొన్ని స్థానాలు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితుల్లో కలిసిపోతే అది మళ్ళీ ఈ పార్టీ తాలూకా ఉనికిని, అలాగే ఈయన మోడీతో విభేదించినటువంటి వ్యవహారాలని, వీటన్నిటిని కూడా మళ్ళీ చర్చకు తీసుకొస్తుంది. అందుకని ఇలా ప్రత్యేకంగా పార్టీ పెట్టడం అనేది ఇబ్బందికరమే. కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో కలిసి రావచ్చు, కానీ దీని వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంది అని సీరియస్గా అనుకోవటం అయితే కష్టమే. ఈయన ఒక వెసులుబాటు దొరికింది, ఈయనకి ఒక సావకాశం కనిపించింది. 63 సీట్లు కోల్పోవడం, పర్టికులర్గా అయోధ్యలో కోల్పోవటం అనేది ఒక ఇండికేషన్ అనుకున్నాడు ఈయన. ఉదారవాదంతో వెళ్ళవలసినటువంటి ఫేజ్ ఉంది ఇప్పుడు. కానీ నిజానికి బీజేపీ కూడా దానికి సంబంధించిన ఆత్మవిమర్శ చేసుకుని ఆ ధోరణిలో కొంత స్ట్రక్చరల్ మార్పులు చేసుకుంటున్నారు వాళ్ళు. ఈ టైంలో ఈయన పూర్తి స్థాయిలో వాజ్పేయి గారిని భుజాన వేసుకుని ముందుకు తీసుకురావడం ద్వారా ఓటర్ అటెన్షన్ని గ్రాబ్ చేయొచ్చు అనేది ఆయనకు అర్థమైన తర్వాతే ఒక డిబేట్కి తీసుకురావడానికి. దీని ద్వారా ఆయన చాలా విషయాలు చేయాలనేది ఆయన ప్రోగ్రాం. అంటే మోడీ గారి టర్మ్లో జరిగినటువంటి చాలా నిర్ణయాల మీద ఆయన పబ్లిక్లో డిబేట్ పెట్టేటువంటి ప్రోగ్రాం అయితే సిన్హా గారికి డెఫినెట్గా ఉంది. ఆయన కొంచెం
ఇంటలెక్చువల్ ప్లెయిన్లో ఆ రకమైనటువంటి ఆవేదన గతంలోనే చెందున్నాడు. ఆయన ఒక పుస్తకం రాశాడు తన పొలిటికల్ జర్నీకి సంబంధించి. దాంట్లో కూడా ఆయన సొంత మనుషులు అనుకున్న వాళ్ళ మీద కూడా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కూడా దాదాపు అలాంటి చర్చ జనంలో పెట్టడం కోసమే ఆయన ఈ అడుగు ముందుకేసాడు అనేది అనిపిస్తోంది. అటల్ పేరు పెట్టుకోవడం వెనకాల అద్వానీని కూడా అవాయిడ్ చేసి అద్వానీ మీద కూడా ఆయన కామెంట్స్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి తిరిగి ఇంకో మాట అనుకోవచ్చు, నిజానికి ఇది ఒక రకంగా ఇండి కూటమికి ఉపయోగపడేటువంటి